అలాంటి కాలంలోనే ఇంకొక మాట గొప్ప వైభవాన్ని చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం. మనం ఇందాక పాండవుల కథ చెప్పుకున్నాం, ఖగోళ శాస్త్రం ప్రభావం ఎలా ఉందో. ఈవేళ మనం అనుకుంటున్న ఖగోళ జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు గమనించండి. మన పంచాంగ కర్తలు ఎంత గొప్పవాళ్ళంటే, ఇప్పుడు ఇంకా ఏదో కంప్యూటర్లు వాడుతున్నారు వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ తాత కానీ కంప్యూటర్లు వాడలేదని లేవు కదా. ఇలా లెక్క పెడతారండి వీళ్ళు బంగారం కానీ. ఇంతే కణుపులు మొత్తం చెప్పేస్తారు గడియల సహా. ఏం విద్య, ఎలా తెలిసింది? ఈ దేశానికి ఇంగ్లీష్ వాళ్ళు రానికతం కూడా పంచాంగం ఉందే ఖచ్చితంగా. భారత కాలంలో పంచాంగం ఉందే చెప్పాను కదా. పాండవుల నక్షత్రాలు, రామచంద్రమూర్తి నక్షత్రం లేదా పునర్వసు, పుష్యము లేదా భరతుడి నక్షత్రం, ఆశ్లేష లేదా లక్ష్మణ శత్రుఘ్నుల నక్షత్రం. ఈ ఖగోళ శాస్త్రం అంతా రామాయణ కాలం నుంచి ఉందండి. ఎలా లెక్క పెట్టారండి? తపస్సు కారణంగా అంతర్ముఖులై అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పినట్టుగా లోపలికి వెళ్ళి ఆత్మదృష్టితో చూస్తే ఆత్మ నుంచే ఈ ప్రపంచమంతా ఏర్పడింది. కాబట్టి ఆత్మజ్ఞానంతో అన్ని జ్ఞానాలు కలుగుతాయండి, అనుమానమేమీ లేదు. ఆ మహర్షులు చూసిన దాన్నే సరిగ్గా గుప్తుల కాలంలో మహానుభావులు కొందరు సాధించారు. ఎవరో తెలుసా? గ్రహ సంచార రహస్య మార్గములు రేఖాంశంబులు అక్షాంశములు గ్రహణంబుల్ కనరే వరాహమిహిర ఆర్య బ్రహ్మగుప్తాదులను. గ్రహణంబుల్ కనరే వరాహమిహిర ఆర్య బ్రహ్మగుప్తాదులను మగనీయుండగు ఆర్యభట్టు తమ వ్యోమజ్ఞాన సంపత్తిచే దగరాకాశమునందు చూచినవి సిద్ధాంతంబులై రాజిలెన్. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు గణిత శాస్త్రం ఎంత గొప్పదంటే పైథాగర సిద్ధాంతాలు ఏవీ పనికిరావు. ఈ పై అనేది వాడు ఎవడో కనిపెట్టడానికంటే ముందే మన వాళ్ళు బ్రహ్మగుప్తుల సిద్ధాంతంలో చెప్పారండి. అంశుబోధినిలో ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు పై అనలేదు. ఏమన్నారో తెలుసా? 3.088 అన్న. దట్స్ వాట్ పై. 22/7 వేస్తే ముందు 3 వచ్చిందా లేదా? మన వాళ్ళు పై అనలేదు కాబట్టి అది శాస్త్రం కాదు. వీళ్ళు పై అన్నారు కాబట్టి అది శాస్త్రం. మన అజ్ఞానం. ఇంగ్లీషులో చెబితే శాస్త్రమా, సంస్కృతంలో చెబితే మతమా? ఎంత నాన్ సెన్స్. మన వాళ్ళు ఏం చెప్పారంటే 3.088 ఇది కనిపెట్టాడు. దాన్ని పై ఆనాటికి ఆ భాష లేదు, ఏం చేయమంటావు? ఆయన ఏమన్నాడు? దాన్ని ఆసన్నం అన్నాడు. ఆసన్నం అంటే అడ్జేషియంట్, అప్రాక్సిమేట్, సమీపం. అంటే 22/7 అంటే ఎప్పుడు పూర్తిగా పోదు, సమీపానికి వస్తుంది. ఆసన్నమన సంస్కృతంలో అంటే వాడినేమో మతం అంటావా? పై అని ఇంగ్లీషులో వెధవ గుర్తోడు బోడుగుండు పెట్టి పైన టోపీ పడితే దాన్ని సైన్స్ అంటావా? నీ అజ్ఞానాన్ని ఏమనాలయ్యా? ఈ ప్రపంచం కళ్ళు తెరవకముందే ప్రపంచానికి విజ్ఞానాన్ని పెంచిన ఏకైక జాతి హైందవ జాతి అండి ఖచ్చితంగా. స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాగ ఎతద్దేశ ప్రసూత సకాశాదగ్రజన్మనక. ఈ దేశంలో పుట్టిన పండితుల నుంచి విదేశీయులందరూ వారి వారి వంశ చరిత్రలు తెలుసుకుంటారని మనుస్మృతిలో ఉంది, భారతంలో ఉందమ్మా. వ్యాస భారతంలో నిన్నగాక మొన్న చదివాను అశ్వమేధ పర్వంలో. ఈ దేశంలో పుట్టిన పండితుల నుంచి అటువంటి పండితులు గ్రహ సంచార రహస్య మార్గాలన్నీ కనుక్కున్నారు. ఒక్క మాట చెబుతాను మీరు సంతోషించడం కోసం. సరస్వతీదేవికి హంసవాహనం, బ్రహ్మదేవుడికి హంసవాహనం. ఇద్దరు ఒక్క కారులో ఎలా పెడతారండి? మన హైదరాబాద్లో దంపతులు వెళ్ళరు కదా, మొగుడికో కారు పెళ్ళానికో కారును, అందుకే ట్రాఫిక్ జామ్. మరి బ్రహ్మ సరస్వతి ఒక్క కారులో ఎలా పెడతారండి? విష్ణువుకి వాహనం గరుత్మంతుడు, లక్ష్మీదేవి వాహనం ఏనుగు ఐరావతం, మరి శివుడు వాహనం ఎద్దు, పార్వతీదేవి వాహనం సింహం. వాళ్ళకి వేరే వేరే కార్లు ఉన్నప్పుడు వీళ్ళకి ఉండద్దండి? వాళ్ళేం పాపం చేశారు? ఇదే ఖగోళ శాస్త్రం. బ్రహ్మ అంటే అభిజిత్ నక్షత్రం. 27 నక్షత్రాల్లో మీకు అభిజిత్ నక్షత్రం ఉండదు. లెక్క సరిపోక పక్కనెట్టారు. నిజానికి నక్షత్రాలు 28 అభిజిత్తుతో కలిపి. పైగా అభిజిత్ గొప్పతనం ఏమిటంటే భద్రాచలం రామకళ్యాణం అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వేళ సరిగ్గా ముహూర్తం అదే. మిట్ట మధ్యాహ్నం మెడసర లగ్నం అని అంటూ ఉంటారు సరదాకి. అది ఎంత గొప్పదంటే రామచంద్రమూర్తి ఆ దేవతల కళ్యాణాలన్నీ అభిజిత్ లగ్నంలోనే జరుగుతాయి. నిజానికి ఎవరికైనా 12 గంటల వేళ ముహూర్తం కుదరగలిగితే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కాదు మంచిదమ్మా, భోజనానికి వచ్చే మాకు కూడా మంచిదే.
ఒంటి గంటకి పెళ్ళి అయిపోతుంది, సుఖంగా భోంచేసి ఇంటికి పోతాం. ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట కంటే ఎవడొస్తాడో? ముందే 7ంటికి రిసెప్షన్ అంటారు, కూర్చోబెడతారు, పెళ్లి కూతురు పెళ్లి కొడురు ఉంటారు. కానీ ఏం ఉపయోగం? పెళ్లి కాకముందే అక్షంతలు వేస్తున్నాం. పెళ్లికి ఎవడో ఉండడు, ఏడుస్తూ పెళ్లి కొడుకు తండ్రిను, ఏడవకుండా పెళ్లి కూతురు తండ్రి ఉంటారు అక్కడ. అంతే, వాళ్ళకి తప్పదు కదా, వాళ్ళకి నిద్ర లేదు. మరి ఏం చేస్తే ఈ ఆడాళ్ళు వెనకాల మధుపరకాలను సర్దుతూ ఉంటారు, వీళ్ళ గోల వీళ్ళది. అందుకని 12 గంటల ముహూర్తం అయితే ఎంత గొప్పదండి. శుభ్రంగా 12ంటికి పెళ్లి చూసుకుంటాం, 1 గంటకి భోజనం చేస్తాం, వెళ్ళిపోతాం, గొడవ వదిలిపోయింది. అభిజిత్ లగ్నం అది 28. సరిగ్గా అభిజిత్తే బ్రహ్మ, అది సరిగ్గా ఖగోళం పరిశీలిస్తే 4 ముఖాలుగా ఉంటుంది. అందుకే బ్రహ్మదేవుడికి 4 ముఖాలు. హిందూ దేవతల విగ్రహాలన్నీ ఖగోళ శాస్త్రానికి ప్రతీకలండి. అవి కల్పనలు కావు. ప్రతి విగ్రహానికి భక్తితో నమస్కారం చేస్తే ఆ నక్షత్రం మనని కాపాడుతుంది. ఆ నక్షత్ర కాంతి మన మీద ఎంత పడాలో అంతే పడుతుంది. అది బ్రహ్మదేవుడి నక్షత్రం. సరిగ్గా అభిజిత్ లగ్నానికి, అభిజిత్ నక్షత్రానికి కింద ఒక నక్షత్ర సముదాయం ఉంటుంది. అక్కడ హంస ఆకారంలో ఆ నక్షత్ర సముదాయం ఉంటుంది. ఆ నక్షత్రం కింద ఈ నక్షత్రం ఉంది కాబట్టి బ్రహ్మదేవుడికి హంస వాహనం అన్నారు, కింద ఉంది కాబట్టి. అందుకని ఆయన హంస వాహనం వేసుకుని పెట్రోల్ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోడు. ఎక్కడ దాని ఖగోళ శాస్త్రాన్ని అలా చెప్పారు. మరి సరస్వతికి కూడా హంసవాహనం ఎందుకంటే ఖగోళ శాస్త్రం ప్రకారం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, నాసా సెంటర్ వాళ్ళు కూడా బయటపెట్టిన విషయం. అభిజిత్ నక్షత్రం పక్కనే ఒక నక్షత్రం ఉంటుందండి, అద్భుతం అమ్మ, మన దేవతా విగ్రహ రూప శిల్పం. అది వీణ ఆకారంలో ఉంటుంది. వీణ ఆకారంలో గ్రీకులు కనిపెట్టి దాన్ని లైర్ అన్నారు. లైర్ అంటే వాళ్ళ భాషలో వీణ అని అర్థం. దాని నుంచి లిరిక్ అనే మాట వచ్చింది, దాని నుంచే లిటరేచర్. అదే సరస్వతీ మాత. ఆవిడ వీణ వాయిస్తూ కూర్చుంటుందని కాదు, నక్షత్ర సముదాయం మొత్తం వీణ. అది ఆ నక్షత్రం ఏమిటనుకుంటున్నారు మీరు? వేళ ఏదో పెద్ద పేర్లు పెట్టారు, మూలా నక్షత్రం అమ్మ. మూలా నక్షత్రం వీణ ఆకారంలో ఉంటుంది. మూలా నక్షత్రంలో ఎవరైనా అమ్మాయి పుడితే మెడలో దండేసి పెళ్లి చేసుకోండి, ఎటువంటి అపశకునం ఉండదు. ఇప్పుడు శంకరుడు పెరిగే మూలంటే తెలియక అర్థాలు. మూలంటే మారుమూల కాదమ్మా, మూలమైన నక్షత్రం. అర్థం తెలియట్లేదు మనకి ఇక్కడ. పరాభవ అంటే ఓటమని చెప్పినట్టే. మూల నక్షత్రం అంటే మూలమైన నక్షత్రం. అది సంస్కృతంలో మూల. దీనికి మూల పురుషుడు అంటే మూల కూర్చున్న మగాడు కాదు, మీ మెయిన్ మనిషి, ఇంపార్టెంట్ మనిషి అని అర్థం ఇక్కడ. మూల పురుషుడు అంటే మూల విరాట్ అంటారు, అంటే మూల కూర్చున్న దేవుడా, అన్నిటికీ మూలం. అంచేత నక్షత్రాలు ఈ సృష్టి ఏర్పడడానికి మూలం అభిజిత్తు మూల నక్షత్రం. అభిజిత్తు బ్రహ్మ, సరస్వతి ఆయన భార్య అన్నారు. వాళ్ళ నుంచే కదా వచ్చింది ఇక్కడ. ఆ అభిజిత్ నక్షత్రం మూలా నక్షత్రం వీణాకారంలో ఉంటే, మూలకి ఈ అభిజిత్తుకి మధ్యలో ఉండే నక్షత్ర సముదాయం హంసాకారంలో ఉంటుంది. ఆ మధ్యలో ఇంకో నక్షత్ర సముదాయం లేదు. అందుకే ఇద్దరికీ హంసవాహనం అంటారు. అది మన శాస్త్ర విజ్ఞానం. ఇటువంటి గ్రహ సంచార రహస్యాలన్నీ, రేఖాంశాలు, అక్షాంశాలు మొదలైనవన్నీ, గ్రహణాలన్నీ ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు మొదలైన వాళ్ళందరూ గుప్తుల కాలంలోనే కనిపెట్టారండి. ఆ గుప్తయుగ స్వర్ణయుగానికి నమస్కారం చేద్దాం. అలెగ్జాండర్ చేతిలో ఓటమి నుంచి, విదేశీయుల చేతిలో ఓటమి నుంచి మన జాతి పాఠం నేర్చుకుని గుప్తుల కాలంలో తొడగొట్టి నిలబడింది స్వర్ణయుగం. చూసుకోండి మళ్ళీ మా భారతదేశం ఎలా ఉంటుందో. చివరిగా ఒక్క మాట పరాభవ సందేశంగా, మానవ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? రేపు ఎలా ఉంటుందో మనకి తెలియదు. అందుకే ఎప్పుడు పడుకునే ముందు రేపు ఏమవుతుంది అని ఆలోచించకూడదు. రేపు ఏం చేయాలని ఆలోచించండి, అంతే లెక్క. రేపు ఏమవుతుందని ఆలోచిస్తే భయం వేస్తుంది, రేపు ఏం చేయాలని ఆలోచిస్తే కర్తవ్యం తెలుస్తుంది. చేస్తామా లేదా? బతుకుంటే చేస్తాం, లేకపోతే చేయరు, మనకేం గొడవ. రేపు ఏం చేయాలి అంతే. ఆ బతుకుంటే చేస్తాం, లేదా చేయం. రేపు ఏమవుతుంది అన్నాం అనుకో, పడుకున్నవాడు పడుకున్నట్టే పోతాడు. కంగారు వచ్చింది, ఆలోచనలో తేడా. అట్టు తిరగడం అంటారు దీన్నే వంటింట్లో భాషలో. అట్టు తిరగాయి, ఇలాగే ఎందుకు వేయాలి, అట్టు ఇంకోసారి ఇలా తిరగాయి. ఎంత అట్టైనా సరే తిరగేయాలా వద్దా? పైగా తిరగేసినప్పుడు ఎలా ఉంటుందండి? మనకు అనుభవం లేదు కానీ విషయం చెబుతాను. అట్టు ఇలా మామూలుగా వేసినప్పుడు బాగా కాలనిస్తారు. ఒకసారి తిరగే అమలే అంత కాల్సరి మాడిపోతుంది అక్కడ. కొద్దిగా ఒకసారి తిరగేసి లాగేస్తారు. జీవితం కూడా అట్టు తిరగేయాలి, ఆలోచన సరిగ్గా అట్టు తిరగేయాలి. ఇలా ఎందుకు అనుకుంటూ అలా ఎందుకు? రేపు ఏమవుతుందని కంగారు నీకు దేనుకో. రేపు ఏం చేయాలో నిర్ణయించుకో, చేసేయి. దానికి అవసరమైన ప్రణాళిక వేసుకో. రేపు పొద్దున్న ఏదో ఇడ్లీ తయారు చేయాలి అనుకున్నావు, పిండి రూపీ సిద్ధంగా పెట్టుకో, తెల్లరగట్టు అయిపోయా. అందుకే ఇడ్లీ సరిగ్గా వస్తుందో రాదో ఎందుకే అధవాలోచన. కాకపోతే బాధపడేవాడు మొగుడు, నీకే. వాడు పోతాడు ఏదో రకంగా. వాడికి
పదార్థాలు ఎలా ఉంటాయంటే తినేవాడు దంతశీర్ని బట్టి ఉంటాయి, చేసిన వాళ్ళ నైపుణ్యం కాదు ఇక్కడ. వాడికి యోగం ఉండాలి, వాడికి యోగం ఉంటే ఆడవాళ్ళు పూర్వం అలాగే అనేవారు. ఎందుకు పాడైంది అంటే మీకు దంతశీర్ బాగా లేదు నన్ను అనకండి అనేవారు, అంతే లెక్క. అంత తెలివైన వాళ్ళు ఉండేవారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాదు కదా. ఇప్పుడు ఏం చేయాలో తెలియక యూట్యూబ్లో ఇలాగే చెప్పారు. ఇదో కర్మ వచ్చింది ఇప్పుడు. ఏమన్నా అంటే యూట్యూబ్లో ఇలాగ నీ చూబు ఏమైంది, యూట్యూబ్ అంటావు, నీ చూబు ఏమైంది ఇక్కడ. నువ్వు చూబులేట్ అయితే యూట్యూబే నడిపిస్తుంది. నేను అందుకని లెక్క మానవ జీవితం అంటే అవమానము సన్మానము రెండూ ఉంటాయి, దానికి సిద్ధంగా ఉండాలి. అది ఒక్క పద్యంలో చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. మానవ జీవితాన అవమానము వెంటన అఖండమైన సన్మానము దాని వెంకన అవమానము. మానవ జీవితాన అవమానము వెంటన అఖండమైన సన్మానము దాని వెంకన అవమానము. హారములోని పూసలై మానక తోచుచుండును సమాజ చరిత్రయునంతేగాదుకో. మానవ జీవితాన అవమానము వెంటన అఖండమైన సన్మానము దాని వెంకన అవమానము. హారములోని పూసలై మానక తోచుచుండును సమాజ చరిత్రయునంతెగాదుకో. దానిని నీ వెరుంగవకో దైవ మహత్వము సర్వమియ్యదే. మహాతత్వ సారమంతా ఏమిటంటే జీవితంలో సర్వచిత్ ఉంటుంది, పరాభవ ఉంటుంది, ప్రభవ ఉంటుంది, వ్యయ ఉంటుంది, ప్లవంగా ఉంటుంది, అక్షయ ఉంటుంది. బాధలు ఎక్కువైపోతే తట్టుకోలేకపోతే రుధిరోద్గారి ఉంటుందమ్మా, నెత్తురు కక్కుకుంటాం. క్యాన్సర్ రోగం వస్తున్న వాళ్ళు ఏమవుతున్నారో తెలియట్లేదా? పేరుకి కీమోథెరపీ అంటున్నారు, చచ్చిపోతున్నారమ్మా అన్యాయంగా. డబ్బు ఖర్చు అయిపోయి ఓపిక లేక లోపల నొప్పి తట్టుకోలేక ఎంత బాధపడదు. రుధిరోద్గారంటే అదే నెత్తురు కక్కుకోవడం. అలాగే ఉండదు, దాని తర్వాత శుభం ఉంటుంది, జయ విజయ అన్నీ ఉంటాయి. ఇది పరాభవ, వచ్చేదంత ఇబ్బంది కాదు. ప్లవంగా కాసుకు అంతులై మొత్తం మీద అక్షయంలో చేరే వరకు అందరూ సుఖంగానే ఉండాలి. ఆ రకంగా పరాభవ నామ సంవత్సరం మీకు ఖచ్చితంగా ధర్మాత్ములైన వాళ్ళందరికీ విజయాన్ని, అధర్మాత్ములకి మాత్రమే పరాభవం ఇస్తుంది. కాబట్టి మనం అధర్మం దృష్టికి పోవద్దు, ధర్మ మార్గాన్ని వదలద్దు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.